చంద్రబాబుపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు కారు అద్దాలను కొందరు వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. చంద్రబాబు, లోకేష్ను పరుష పదజాలంతో దూషించడంతో పెద్ద దుమారం చెలరేగింది. దీంతో తమ కార్యకర్తలపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలంటూ పరిటాల సునీత, శ్రీరాములు ధర్నాకు దిగారు. టీడీపీ నేతలను విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని పరిటాల సునీత అంటున్నారు. సీకేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అట్లాంటి ఇప్పుడు అన్ని సమస్యపోయి ఈరోజు ప్రశాంతంగా ఉంటే స్టేషన్ లో చెప్తారు చంపుతారు మిమ్మల్ని అట్లా వీరికి ఎక్కడి నుండి వచ్చినాయి 2 ఎకరాల భూస్వామికి ఈరోజు 1,00,000 కోట్లు వచ్చినాయి. వాడే చెప్తా ఉన్నాడు. ఎక్కడి నుండి వచ్చినాయో అడిగే దమ్ము ఈ కమ్యూనిస్ట్ పార్టీలకు లేదు. వాడేసే బిచ్చానికి వీళ్ళంతా దాసోహమై ఈరోజు అనంతపురం జిల్లాలో హిందూపురంలో హిందూపురంలో పట్టు పరిశ్రమ మూతవేయబడింది. గుంటకల్లో స్పిన్నింగ్ మిల్ మూతవేయబడింది. వీళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూతవేయబడినటువంటి ఇటువంటి ఫ్యాక్టరీలన్నింటినీ ఉద్యమిస్తాం, తెరిపిస్తామని చెప్పి కలిపొల్లి మాటలు మాట్లాడి అక్కడ దినకూలీలుగా పనిచేసుకున్నటువంటి అమ్మాయిల దగ్గర కూడా వీళ్ళు ఉద్యమాల పేరుతో డబ్బులు వసూలు చేసి ఇదే స్టేషన్ లో మొన్న కేసు పెట్టారు. మీ ఎస్ఐ తెలుసు, మీ ఎస్ఐ తెలుసు. అతి దారుణంగా మా పార్థసారథి గారు కూడా ఉన్నారు. మా వాళ్ళు పార్టీలో జాయిన్ అయ్యేకి వస్తుంటే వాళ్ళు కుటుంబ మీద కట్ట మీద వెహికల్ అడ్డం పెట్టి మా వాళ్ళు అతి దారుణంగా ప్రకాష్ రెడ్డి వల్ల వాడు రాజారెడ్డి మాట్లాడలేదా, కొట్టలేదా? రాజారెడ్డి మళ్ళీ ఇది పిలిపిస్తారు. మీ ఎస్ఐసిఐ పిలిపించి మా వాళ్ళందరినీ బెదిరించారు. ఫోటోలు తీయండి,